హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి అంటే చంద్రబాబు నాయుడు గారు మీకోసం అని చెప్పేసి తెలంగాణలో పోటీ చేయకుండా మీకు మద్దతు తెలిపారు. మరి మీ గురువు గారి కోసం మీరు అక్కడ ఎటువంటి సహకారం అందిస్తారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అని అన్నారు. దానికి ఆయన సమాధానంగా అసలు గురువు గారు ఎందుకు, ఆయన నా సహచరుడు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, బుద్ధి లేని వాళ్ళే ఈ గురువు గారు అని చెప్పేసి, గురు శిష్యులు అని చెప్పేసి అంటున్నారు. ఈ కామెంట్స్ పైన కాస్త చర్చనీయాంశంగా మారే ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించారని కూడా అంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా స్పందించారు, ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధ్యక్షులు, ఆయన సహచరులు ఈ గురు శిష్యులు బుద్ధి లేని వారు మాత్రమే అన్న మాట అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సార్, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఏ విధంగా చూడాలంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినప్పటి నుంచి కూడా చంద్రబాబు గురువు, చంద్రబాబుకి ఈయనకి ఏమైనా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, చంద్రబాబుకి ఈయనకి డీలింగ్స్ ఉన్నాయి, చంద్రబాబు చెప్పిన మాట ఈయన పాటిస్తాడు, ఇట్లాంటి రూమర్స్ ఎక్కువైపోయాయి. ఎక్కువైపోవడంతో ఏమైందంటే, ఇట్లా ప్రతి ఇంటర్వ్యూలో కూడా అడగడం వల్ల మేబీ ఆయన వెక్స్ అయ్యి ఇటువంటి ఆన్సర్ ఇచ్చిండొచ్చు నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కడైనా సరే ఏ విషయం నేను మీ దగ్గర ఒక చిన్న విషయం, ఇప్పుడు నాకు కొంత తెలుసు, మీకు కొన్ని తెలుసు, నాకు తెలిసిన మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసి నాకు తెలియకపోవచ్చు, అంతే కదా. అప్పుడు తెలియంది మీ దగ్గర నేను నేర్చుకుంటే మీరు నాకు ఖచ్చితంగా గురువు సమానమే. ప్రతి ఒక్క విషయంలో కూడా, అది వయసులో చిన్నవాడు అవని పెద్దవాడు అవని. అలాగే ఒక కంపెనీలో బాస్ ఉన్నారు, ఇప్పుడు మా కంపెనీ చేసిన కంపెనీలో బాస్ ఉన్నారు, ఆయన నాకు గురు సమానమే. గురు సమానం ఇన్ ద సెన్స్ నాకు వర్క్ నేర్పించారు ఆయన. జగదేవ్ ఇలా చేయాలమ్మా, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా ప్రింట్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఆ గౌరవ భావం ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ గురువు అని అనుకుంటే మీ ఇష్టం, అది అంతే కదా. కాకపోతే ఎక్కువగా ఈ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అవడం, ఇప్పుడు మీరు అన్నారు కేవలం కాంగ్రెస్ కి సపోర్ట్ గా, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు పీసీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ కోసమే టీడీపీ మొన్న ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు అని మీరు అన్నారు. టీడీపీ స్టాండ్ ఎవరు తెలుసు? మేబీ అక్కడ బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టాలని చేయలేదా, లేదా కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉండాలని చేయలేదా? కారణం ఏంటి? లేదా మేబీ షర్మిలా గారు కూడా ఆల్రెడీ సపోర్ట్ ఇస్తున్నారు, లేదా బీఆర్ఎస్ సీన్ అయిపోయింది, మనం ఓట్లు చేల్చడం ఎందుకు? ఒకసారి అవకాశం, అప్పుడు బీజేపీ కూడా వచ్చిండొచ్చు కదా. టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల బీజేపీ కూడా వచ్చిండొచ్చు. బీజేపీ ఎందుకు డౌన్ అయిపోయింది? దాని క్యాలిక్యులేషన్ ఎవరు చెప్తారు? చంద్రబాబు గారు పోటీ చేయకపోవడం వల్ల బీజేపీ డౌన్ అయిపోయిందా? కాదు కదా. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి కదా. మరి అప్పుడు బీజేపీ కూడా పుంజుకొని ఉండాల్సింది కదా. కాంగ్రెస్ ఎందుకు పుంజుకుంది? ఈయన పోటీ చేయకుండా ఉండే తత్వంని బీజేపీ ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? అంతే కదా, లాజిక్గా ఆలోచిస్తే. సరే, ఎప్పుడైతే అంటే అప్పుడు టీడీపీ నుంచి ఒక్కొక్కరుగా ఇదే బీఆర్ఎస్ ఏం చేసింది? టీడీపీలో ఒక్కడ కూడా సీనియర్ నాయకుడు లేకుండా చేసింది బీఆర్ఎస్ఏ. అంటే పరోక్షంగా మేబీ వీళ్ళు బెల్లమున్న వైపు చేమలు చేరారని రాజకీయ నాయకులందరూ అటు వెళ్ళారో, లేదా బీఆర్ఎస్ చేసిందో విషయం పక్కన పెడితే ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారుగా. లాస్ట్ లో ఎర్రబెల్లి దయాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళే మిగిలిపోయారు. ఎర్రబెల్లి గారు కూడా వెళ్ళిపోయారు, రేవంత్ రెడ్డి ఒక్కరు మిగిలిపోయారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అయితే బీజేపీలోకి వెళ్ళాలి, లేదా బీఆర్ఎస్లోకి వెళ్ళాలి అని, లేదా కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ ఎంచుకున్నాడు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళమని చెప్పింది కూడా ఈయనేనా, చంద్రబాబు నాయుడా? కాదు కదా. ఈ పవర్ఫుల్ నాయకుడు అనేవాడు అంత యాక్టివ్గా మాట్లాడే రేవంత్ రెడ్డి, అందరినీ కలుపుకుపోయి అన్నిట్లో తానే ఉండి అన్ని సమావేశాలకి తానే నిలబడి మాట్లాడగల సత్తా ఉండే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు? ఆయన మతి అలా పనిచేసిందో, లేదంటే ఆయన స్టార్ అలా పరిగెడుతుందో కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అనూహ్యంగా కాంగ్రెస్ బాగా హైప్ వచ్చింది. పీసీ చీఫ్ గా ఉన్న బాధ్యత సక్రమంగా నిర్వర్తించాడు, క్యాన్వాసింగ్ లో కష్టపడ్డారు, గెలుచుకున్నాడు, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు. దానికి చంద్రబాబు కారణం అని అంటే, ఆయన మేబీ ఆయన దగ్గర పనిచేసినప్పుడు, ఇందాక చెప్పాను, ఒక బాస్ దగ్గర పనిచేసినప్పుడు ఆ బాసు లక్షణాలని కొన్ని పుణికిపుచ్చుకుంటాం, లీడర్షిప్ క్వాలిటీస్ని. సో అటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర పనిచేసే ఇది అనుభవం పనికొచ్చింది. పనికొచ్చినప్పుడు అనుభవం కూడా యూసేజ్ అయినప్పుడు గురుస్థానమే కదా. అది కొంతవరకే. రాజకీయాల్లో ప్రతిసారి మీరు అందుకే ఫేవర్గా ఉన్నారు కదా, మీకు జగన్మోహన్ రెడ్డికి అందుకే పడదు. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, పెద్దోడు అంటే పడదున్నప్పుడు ఆబ్వియస్లీ చిన్నోడు అంటే ఇష్టమే. అంటే ఫ్రెండ్కి ఫ్రెండ్, శత్రువుకు శత్రువు మిత్రువు అయినట్టుగా, వీడి శత్రువు అంటే వీడి శత్రువు ఆడు మన ఫ్రెండ్. అవ్వకపోయినా కలిపేసుకుంటాం, అలా మాట్లాడేసుకుంటాం.
సో అలాగే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం పక్క రాష్ట్రం నుంచి ఎవరు శుభాకాంక్ష కూడా నాకు చెప్పలేదే అని. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటే చెప్పకనే చెప్పారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు పడదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పడదు కాబట్టి ఈయన ఒకటి, ఇలా రకరకాలుగా. సో ఇన్ని సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇలా అడగడం ఆయన అది కరెక్ట్ కాదు. సహచరుడు అంటే ఒకే సంస్థలో పనిచేసిన వ్యక్తులు. ఇంకా విసిగిపోయి వచ్చిన మాటగా నేను అనుకుంటున్నాను. వయసులో పెద్దవాడు చంద్రబాబు నాయుడు. సరే, ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాలు చెప్పాడు, నేను టీడీపీతో ఎటువంటి విభేదాలు లేకుండా బయటకు వచ్చాను. ఎప్పుడైనా సరే ఏ సంస్థతో కూడా మీరు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు, రాజీనామా చేసేటప్పుడు సంస్థ కానీ పార్టీ కానీ విభేదాలు లేకుండా చక్కగా సక్రమంగా బయటకు వచ్చేస్తే రేపొద్దున ఎక్కడ ఏమైనా హడిల్స్ వచ్చినప్పుడు మరలా కంపెనీకి వెళ్ళడానికి, మరలా పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గొడవపడి బయటకు వచ్చేసి నోటుకొచ్చినట్టు తిట్టి ఆడ సన్నాసి, ఆడ 420, ఆడ ఎదవానంటే రేపొద్దున ఎక్కడ ఎమడలేవు, ఆ పార్టీకి వెళ్ళలేవు, ఈ కంపెనీలో చేయలేవు, ఆ కంపెనీకి తిరిగి ఆ ముఖం పెట్టుకుని వెళ్ళలేవు. బాస్తో గొడవ పెట్టుకుని బయటకు వచ్చావు అనుకో, మళ్ళీ ఆ కంపెనీలోకి వెళ్ళగలవా? సో ఇక్కడ అంతే. సో ఆయన ఎటువంటి నాకు పొరపచ్చాలు లేవు, చంద్రబాబు గారు నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, ఏ అన్యాయము చేయలేదు. సో అందుకే నేను ఇంకా తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమని ఉద్దేశంలో బయటకు వచ్చానట్టుగా చెప్పాడు. దాన్ని ఇంకా మరి ఎవడు వెర్షన్ నాడు రాసేసి చంద్రబాబు నాయుడు గురువు, ఆయన మాట జవదాటడు, ఆయన ఏం చెప్తే ఈయనే ఫాలో అవుతాడు. షర్మిలా గారు కూడా చంద్రబాబు చెప్పినట్టే ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. షర్మిలా గారు ఎందుకు ఫాలో అవుతారండి చెప్పండి? చిన్న ఎగ్జాంపుల్ కదా. చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఫాలో అవుతాడండి? నిజంగా అంత ఫాలో అయినైతే డైరెక్ట్గా ఆయన టీడీపీలోనే చేరిపోతుంది కదా పవన్ కళ్యాణ్. జనసేన అని ఎందుకు పెట్టుకుంటాడండి? ఇలాంటి మాటలు, దత్తపుత్రుడు, గురు శిష్యులు, ప్యాకేజీలు, ఇట్లాంటి మాట్లాడితేనే వన్ ఫైన్ డే విసిగిపోయి వెక్స్ అయిపోయి వచ్చిన మాటలుగా నేను అనుకుంటున్నాను. సహచరుడు కాకపోతే ఉన్నవాళ్ళు సీనియర్. మీరు కాలేజీలో చదువుకున్నారు కదా, మీరు చదివారు కాలేజీలో, మీ సీనియర్ ఉంటాడా? మీ సీనియర్ ముందు మీకు ర్యాగింగ్ చేస్తాడు, తర్వాత ర్యాగింగ్ అంతా అయిపోయిన ముందు లాస్ట్లో ఎగ్జామ్స్ టైంలో అరే నీకు గైడెన్స్ ఇస్తాడు, ఇలా చదువుకోరా, ఇగో రికార్డులు తీసుకోరా. ఆ సీనియర్ మీకు హెల్ప్ అవుతాడు. అక్కడ రికార్డులు తీసుకోరా, దానికి హెల్ప్ అయినప్పుడు ఆ ప్రాక్టికల్ టైంలో అరే పలానా లెక్చరర్ని పట్టుకుంటే నీకు ఇది అవుతురా, ఈయన హెల్ప్ చేస్తాడు కదా. మరి అక్కడ హెల్ప్ చేసిన గురువు లెక్కే కదా సీనియర్. కానీ సహచరుడు, సమకాలీనుడు, అంతే కదా. అది అక్కడ కూడా తప్పు అర్థమే లేదు. ఇట్లా 10 సార్లు అడగడం వల్ల వెక్స్ అయిపోయి వచ్చిన పదమే తప్ప ఎప్పుడో గౌరవభావం ఉండనే ఉంటుంది. చంద్రబాబు ఇప్పుడు మీరు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఈనాడు సంస్థలు రామోజీరావు గారిని ఎవ్వరు కూడా, మీడియాలో చేసిన వ్యక్తులు ఎవ్వరు కూడా పల్లెత్తి మాట అనరు, అనడానికి నచ్చరు. ఇప్పుడు సోకాళ్ళు వచ్చేసి వాళ్ళ యాజమాన్యం చెప్పడం వల్ల అట్లా మాట్లాడుతున్నారేమో కానీ ఎవరు ఆయన్ని పెద్ద ఆయన లేదా తాతగారు అంటారు గౌరవంగా. ఎందుకు తెలుసా? ఈరోజు సోకాళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మ్యాక్సిమం ఆ గౌరవభావం, ఆ గురుభావం ఉండిపోతుంది. ఆయన డైరెక్ట్గా విమర్శించడానికి ఎవరికి నోరు రాదు, విమర్శించరు. ఆయన గురించి డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఇట్స్ ఏ లెజెండ్ పర్సన్స్ అంతే. అంత మాత్రాన ఆయన ఆ పేపర్ని వీడి మాత్రం ఆ పేపర్ని తిట్టడరా, ఆ ఛానల్ని తిట్టడరా. ఎందుకు తిట్టాలి? ఊరికే ఆ ఎథిక్స్ అవి ఉంటాయి కదా నేర్చుకున్నవి, ఆ బాస్ని ఫాలో అయ్యే విధానాలు. నిజంగా రామోజీరావు గారికి ఇప్పుడు వచ్చారు కొంతమంది, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారేమో కానీ మీరు ఒకసారి ఆఫ్ ద స్క్రీన్, బిహైండ్ ద సీన్స్ లో ఒకసారి వాళ్ళకి అడగండి, ఒకసారి రామోజీరావు గారి మీద వాళ్ళకున్న అభిప్రాయం అడగండి. సో అది ఒక గౌరవభావం, గురుభావం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.